హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూనిట్ వచ్చేసి 4th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను ఆర్గనైజేషనల్ బిహేవియర్లో. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పవర్ అండ్ టైప్స్ ఆఫ్ పవర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో డెఫినేషన్ ఆఫ్ పవర్. Power is defined as the potential ability to influence behavior, to change course of event to everyone resistant and get people do things that they would otherwise do not do. సో పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎబిలిటీ. పవర్ ఏం చేస్తుంది అంటే పొటెన్షియల్ ఎబిలిటీని డిఫైన్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ బై బిహేవియర్, చేంజ్ కోర్స్ ఆఫ్ ఈవెంట్, ఓవర్కమ్ రెసిస్టెంట్ and get people do things they would otherwise not do. పవర్ అనేది పొటెన్షియల్ ఎబిలిటీని డిఫైన్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ బై బిహేవియర్, ఆల్సో చేంజ్ కోర్స్ ఈవెంట్, ఓవర్కమ్ ద రెసిస్టెంట్ అంటే చేంజ్ కోర్సెస్, ఓవర్కమ్ ద రెసిస్టెంట్. పీపుల్ కెన్ డూ అంటే పీపుల్ చేస్తారా, చేయగలుగుతారా, చేయలేరా అనేది మనకి పవర్ డిఫైన్ చేస్తుంది. సో types of the power. So there are 5 types of power. The first one వచ్చేసి reward power. Reward power is based on the one's control and allocation of material resources and rewards. Power is based on the control of salaries and wages. పవర్ అనేది ఓన్లీ ఒక పర్సన్ కంట్రోల్లో ఉంటుంది. అలొకేషన్ ఆఫ్ ది మెటీరియల్, రిసోర్సెస్ అండ్ రివార్డ్ అంటే ఏం చేస్తా అంటే ఓన్లీ 1% హ్యాండ్ ఓవర్లో ఉంటుంది రివార్డ్ ఫంక్షన్ పవర్ అనేది. ఇంకా అలొకేషన్ చేస్తుంటుంది రిసోర్సెస్ అండ్ రివార్డ్స్. పవర్ ఈజ్ బేస్డ్ ఆన్ కంట్రోల్ ఆఫ్ శాలరీస్, వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన ఎంప్లాయీస్కి ఏం చేస్తాం, వాళ్ళ వర్క్ విధానం, వాళ్ళ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు మన వర్క్ మీద అని వాళ్ళకి మనం శాలరీస్ ఎంత ఇస్తాం, వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం. సో అలా అంటే ఇప్పుడు ఆ బిజినెస్ 1% ఓనర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది శాలరీస్ ఇవ్వడం, వేజెస్, ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎవరికి ఎంత టాలెంట్ ఉంది, వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు అని. సో అదనమాట రివార్డ్ పవర్ వచ్చేసి. సెకండ్ వన్ వచ్చేసి కోయర్సివ్ పవర్. So is a power resets upon the application of physical sanction. It can be form of influence of pain, death, or generation of frustration through the restriction. Coercive power అనేది ఏం చేస్తుంది అంటే రీసెట్స్ ద అప్లికేషన్స్, రీసెట్ చేస్తుంది అప్లికేషన్, ఫిజికల్ ట్రాన్సాక్షన్. సో ఇట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్ బై పెయిన్, డెత్, జనరేషన్. కోర్సివ్ పవర్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడు తనకి సడన్ ఏదన్నా పెయిన్ ఉన్నప్పుడు, సడన్ డెత్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ పోస్ట్ని అంటే వాళ్ళకి మళ్ళీ అదే ఇవ్వడం అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి లెజిస్టిమేట్ పవర్. లెజిస్టిమేట్ పవర్ బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ అండ్ కామన్లీ హెల్డ్ ద వాల్యూస్ allow one person to have the power over another person which position organizational member. ఇది ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ లెజిస్టిమేట్ పవర్ అనేది అగ్రిమెంట్లో ఉంటుంది. కామన్ హెల్డ్ ద సమ్ వాల్యూస్ అంటే అలోయింగ్ ద 1% హ్యావ్ పవర్ ఓవర్ టు అదర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే పార్ట్నర్షిప్గా ఇద్దరు పర్సన్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి సమ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇంకా దే హ్యావ్ సమ్ వాల్యూస్ అండ్ అగ్రిమెంట్స్, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 years 3 years షేర్స్ ఆర్ 50% షేర్స్ అని అగ్రిమెంట్స్ ఉంటాయి. అలానే హెల్డ్ ద వాల్యూ అలోయింగ్ ద వన్ పవర్ హ్యావ్ పవర్ ఓవర్ టు అనదర్ వన్. అతని అంటే ఒక 5 years 6 years అని కొంతమంది ఇట్లా అగ్రిమెంట్ కూడా రాసుకుంటారు. వాళ్ళ పవర్ అయిపోయినాకనే ఇంకొక వేరే పర్సన్ అగ్రిమెంట్ కంప్లీట్ అయినాకనే ఇంకా వేరే పర్సన్కి మనం వాళ్ళని అలో చేస్తాం, వాళ్ళకి వాల్యూస్ ఇస్తాం పొజిషన్కి. సో మన 4th పవర్ వచ్చేసి రిఫరెంట్ పవర్. రిఫరెంట్ పవర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్, ద ప్రాసెస్ లెర్నింగ్ wherein a person copy the behavior of another person whom he takes as a ideal. రిఫరెంట్ పవర్ ఏంటిదంటే బేస్డ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్, ద లెర్నింగ్ వేర్ 1% కాపీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 members ఉన్నప్పుడు
వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ ది ఐడెంటిఫికేషన్ వర్క్ ఎఫర్ట్స్ ఎంత పడుతున్నారు, వాళ్ళ రియాలిటీ ఎంత ఉంది, ఇవన్నీ వచ్చేసి రిఫరెంట్ పవర్లో వస్తుంది. బిహేవియర్ మెయిన్లీ ఆ పర్సన్ ఎవరైనా బిహేవియర్ కాపీ చేస్తున్నారా, టేక్ అండ్ ఐడియల్ 4 రిఫరెంట్ పవర్లో వస్తుంది. సో ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్ expert power is that influence which has yielded as a result one's experience, special skills and knowledge. This power occurs when the expert his knowledge or skills. Expert power వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ వన్ పర్సన్ ఎక్స్పీరియన్స్, తనకున్న స్పెషల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మీద ఎక్స్పర్ట్ పవర్ అని ఉంటుంది. దిస్ పవర్ అకర్స్ టు వే ద ఎక్స్పర్ట్ హిజ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఈ పవర్ అనేది బేస్ ఆన్ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్ మీదనే ఉంటుంది. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.